కార్పి చాలా సిల్లి, అందుకే రాజమౌళి చేస్తాడు లొల్లి. అయినా చూడాలనిపిస్తుంది వీళ్ళ స్కిట్ మళ్ళీ మళ్ళీ. పదండి చూద్దాం వెళ్ళి. ప్లీజ్ వెల్కమ్ కిరా కార్పి అండ్ టీమ్. నేను ఈవెంట్ మేనేజర్ ని, దానికి గెస్ట్లుగా నాగబాబు గారు, రోజా గారు, డబ్బులు ఇకపోయిన అనసూయ గారు వచ్చేసారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జనాలు తండోపతండాలుగా రాబోతున్నారు. అందుకే ఈ బార్కెట్లు ఎవడైనా ఇక్కడికి తెలియకుండా వస్తే వాడి మాత్రం దుమ్ము లెగిసిపోతుంది. నేను ఈవెంట్ మేనేజర్ ని. నువ్వు ఈవెంట్ మేనేజర్ కావచ్చు, నేను నాగబాబు గారు అసిస్టెంట్ ని. నేను రోజా గారు అసిస్టెంట్ ని. అసిస్టెంట్ సరే, ఈ ఫంక్షన్ లో ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్లా? మీరందరూ నాగబాబు గారు ఎక్కడ, రోజా గారు ఎక్కడ అని వెతుకుతూ ఉంటే వాళ్ళు మాత్రం నా అసిస్టెంట్ ఎక్కడ అని మా కోసం వెతుకుతుంటారా? జీవితంలో ఎప్పుడైనా నాగబాబు గారు కానీ రోజా గారు కానీ కాల్ చేశారా? చేయలేదా? కానీ మాకు మాత్రం ప్రతిరోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నారని కనుక్కుంటారా? అదిరా మా గొప్పతనం. వాళ్ళు మీకు అన్నం పెట్టచ్చు, వాళ్ళకి అన్నం పెట్టేది మాత్రం మేమే. అంత ఓవరాక్షన్ లేదు వాళ్ళ దగ్గర. మన షూటింగ్ లో నేను రోజా గారికి అరగంట సేపు కనిపించబోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తం బెటాలియన్ దింపేశారు. అంత ప్రేమ అంటారా? ప్రేమ బొంగ. ఆ రోజు వీడితో పాటు ఆవిడ రవ్వ నెక్లెస్ కూడా కనిపించలేదు. అందుకు నీ కాళ్ళు పట్టుకుంటా, కొంచెం జాగ్రత్తగా చూసుకురావిండా. నేను రోజా గారిని ఎంత బాగా చూసుకుంటాను తెలుసా? నువ్వు అంత బాగా చూసుకుంటావా? ఎగ్జాంపుల్ చెప్పు. భైరవ దీపం సినిమాలో రోజా గారు మంచంతో పాటు గాలి ఎగురుతారు కదా. మంచి సీన్ అది. మంచంతో పాటు అలా గాలిలోకి ఎగురుతారు. ఆ సీన్ లో ఫస్ట్ రోజా గారు మాత్రం గాలిలోకి ఎగరాలి. ఆవిడకి జ్వరం వచ్చింది. నేను డైరెక్టర్ గారితో మాట్లాడి రోజా గారితో పాటు మంచం కూడా గాలిలోకి ఎగరాలని చెప్పాను. అలా 3 గంటల పాటు మంచం గాలి ఎగిరింది, నిద్రపోయారు, జ్వరం తగ్గిపోయింది. నాగబాబు గారు కూడా వస్తున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. నాగబాబు గారిని జాగ్రత్త చూసుకోవడం గురించి నువ్వు నాకు చెప్పక్కర్లే, ఎంత బాగా చూసుకుంటాను తెలుసా? ఎగ్జాంపుల్ చెప్పు. కౌరవుడు సినిమా ముందు వరకు ఆయన అంతా నా ఇష్టం అనేవారు. నేను ఆయన దగ్గర చేరినప్పటి నుంచి అంతా నా అసిస్టెంట్ ఇష్టం అంటున్నారు. సర్లేకనా, మీరు జాగ్రత్తగా ఎక్కడ ఉన్నా నేను ఇప్పుడే వస్తా. ఓకే. అబ్బాబ్బాబ్బా, ఆడుతూ అరిసేసి గొంతుడి మీద కూల్ డ్రింక్ కావాలరా? నీకు కూల్ డ్రింక్ కావాలంతే కదా మేనేజర్. నాగబాబు గారికి అర్జెంట్ గా ఓ కూల్ డ్రింక్ కావాలి. నాగబాబు గారు ఇంకా స్టేజ్ మీదకి రాలేదు, ఇప్పుడు ఎందుకు కూల్ డ్రింక్? ఆయన రూమ్ లోకి వచ్చేసరికి అన్ని రెడీగా ఉండాలన్నారు, దాంట్లో కూల్ డ్రింక్ కూడా ఉండాలి. నువ్వు ఇప్పుడు తీసుకురావు. నువ్వేం మాట్లాడవా? తీసుకురావు నువ్వు. బాబు గారు రూమ్ లో పెట్టేసి వద్దాం పద. ఇదా మీరు చేసే పని? అమ్మా, వచ్చేది పెద్ద సెలబ్రిటీస్, విఐపీస్, మాకు దేవుళ్ళు అంటోళ్ళు. వాళ్ళు అడిగింది కూల్ డ్రింకే కదా, ఈగిపోతే వాళ్ళ మనసు ఎంత చిన్నపోతుంది చెప్పండి. బ్రేవ్ అంటారు. నాగబాబు గారు కూల్ డ్రింక్ చాలా బాగుంది అన్నారు. ఇంకొంచెం కూలింగ్ ఉంటే బాగుండేది అని అన్నారు. మీ కాళ్ళు పట్టుకుంటా, జనాలు వచ్చే టైం అయిపోయిందిరా. పక్కనండి. సరే నేను నాగేంద్ర బాబు సార్ చూస్తా. ఎవరినే? నాగేంద్ర బాబు సార్. నాగేంద్ర నీకేంద్ర కదరా నాయన, నాగేంద్ర బాబు గారు నాయన. ఆయన అంటే ఇష్టం నీకా? ఆయన టీవీలో బాగా నములుతాడు కదా. నమ్ముతాడు కాదురా, నవ్వుతాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసేదా 10 రూపాయలు పట్టుకుని బస్సుగా? నేను హీరో అవుదామని వచ్చిన. హీరోనా? సారు రికమెండేషన్ కావాలి ఇప్పుడు నాకు. రెక ఫౌండేషన్ కాదురా, రికమెండేషన్ రాదే. గురుగారు మీ పరిస్థితి? నేను రోజా గారిని చూడటానికి వచ్చాను సార్. రోజా గారు అంటే అంత ఇష్టమా? అయ్యో, నా చిన్నప్పటి నుంచి ఆవిడ అభిమాని సార్. ఎవరు చిన్నప్పటి నుంచి? నా చిన్నప్పటి అంటే ఇప్పుడు ఆవిడ వయసు ఎంతరా? ఏమో నాకేం తెలుసు. రోజా గారు 2 సినిమాలు చూస్తావు నువ్వు? నా చిన్నప్పటి నుంచి ప్రతి సినిమా ఈ దండం పెడతాడ్రా. డైలాగ్ ముందు నా చిన్నప్పటి, డైలాగ్ తర్వాత నా చిన్నప్పటి అంటే ఆవిడ తప్పుడు తీసుకొని కొడుతుంది. ఇక అందరికి అలవాటు అయిపోయింది. లాగబెట్టోటి. రోజా గారు చేసిన సినిమాలో బెస్ట్ సీన్ ఏంద్రా? భైరవ దీపం సినిమా చూసారా? అద్భుతమైన సీన్ ఒకటి ఉంది అందులోనే. ఏంది? మంచంతో పాటు రోజా గారు అలా గాలిలో లేచిపోతారు. అవును. అప్పుడు రోజా గారు చెప్పిన డైలాగ్ అద్భుతం. నిద్రపోతూ ఏం చెప్పా? అప్పుడు రోజా గారు డైలాగులు ఎక్కడ చెప్పారా? మంచం మీద శుభ్రంగా 15 నిమిషాలు నిద్రపోయారు కదరా. నేను రోజా గారికి వేరాభిమానాన్ని చెప్పానా? ఆవిడ మౌనంలో కూడా నేను డైలాగులు వెతుక్కున్నాను. టచ్ చేశారు.
అయ్యా నీ కాలు మొక్త బిడ్డ నాగబాబు సార్కు స్వీట్లు పండ్లు తెచ్చిన మా ఊరికి తినిపించిపోతాను తినిపించిపోతా బిడ్డ అయ్యా కుక్క గారిని కాస్త జర్రంతా తినిపించిపోతాను వాళ్ళు సెలబ్రిటీస్ విఐపీస్ వాళ్ళు తినిపిస్తాయ్యా. అవును ఇట్లా నువ్వు ఎంతసేపు నాగేంద్ర బాబు గారి మీద పడుతున్నా రోజా గారిని కలపా నువ్వు ఆమె నేను కలవాల్సిన అవసరం లేదు, ఆమెనే నా దగ్గరకు వచ్చి కలుస్తుంది. ఏంది రోజా గారు నిన్నట కలుస్తుంది? రోజమ్మ మా నియోజకవర్గం మనిషి, ఆ. ఇప్పుడు ఎట్లయినా ఎలక్షన్లు వస్తున్నాయా మా ఊరికి ప్రచారానికి వస్తది, అప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను కలుస్తుంది. చూసారా లాజిక్ ఎంత బాగుందో? మొన్నటికి మొన్న రోజమ్మ నా ఇంటికి వచ్చి నాకేమిచ్చింది ఎరికేనా? అమ్మా మాకేం ఇవ్వవు కానీ 7 మార్కులు బోర్డు తప్ప ఈ మనిషికి నువ్వు ఏదో ఇచ్చావా? ఏమిచ్చింది? నా బతుకుకు భరోసా ఇచ్చిందయ్యా. భరోసా కదా ఒక బర్రీని ఇవ్వాల్సింది. పసలంటే మాకు ప్రాణం. పొద్దుగల 6 గంటలు. ఏమ్మా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినారా? మా ఊరికి వెళ్ళి వచ్చిన ఏమన్నా తిన్నావా? ఆకలి కావట్లేదు. ఎప్పటి నుంచి బిడ్డ? ఇంతకుముందు అన్నం తిన్నప్పటి నుంచి. ఇంట్లో అందరు మంచిగున్నారా? అందరూ మంచిగానే ఉన్నారు కానీ ఇల్లే లేదు. అవును, ఇప్పటి నుంచి నేను యాక్టర్ అయితా అంటున్నావు. హీరో 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 అవుతావు. ఒక మంచి డైలాగ్ చెప్పు. ఒరే వీర వెంకట రెడ్డి, పీకెత్తి తీసుకుపోయి మళ్ళీ నాటేస్తా. నేనట్లా మనవే కదరా. దాని మొదట్లో పోయి బలంగా మొలుస్తుంది. నిన్ను చూస్తుంటే చాలా మంచి ఆర్టిస్ట్ అయ్యేటట్టున్నావు. ఈ అమ్మాయిని చూసి ఒక అద్భుతమైన రొమాంటిక్ డైలాగ్ చెప్తావా నువ్వు? యాక్షన్. రాజమౌళి నువ్వు చేసింది ఏం బాగాలేదు. నేనేం చేసిన? నువ్వు నేను అడుగు చూసావు. చూడలేదు. నువ్వు చూసావు. ఆయన నీ మొక్క నీ బాడీలో భాగమేనా? నీ నడుము నీ బాడీలో భాగమేనా? మొక్కం చూస్తే కోపం రాలేదు కానీ నడుము చూస్తే కోపం వచ్చిందా? నాగబాబు గారు రోజా గారు ఆల్రెడీ బయలుదేరినారంట. ఎప్పుడైనా రావచ్చు. దయచేసి కాస్త కమ్ముకున్నాను. మేము కాళ్ళు పట్టుకుంటాం. మటన్ బిర్యానీ తినాలనిపిస్తుంది. నీకు కూడా మటన్ బిర్యానీ కావాలా? రే మేనేజర్, రోజా గారు బాగా ఆకలితో ఉన్నారా? రోజా గారు బాగా ఆకలితో ఉన్నారా? మటన్ బిర్యానీ కావాలంట. నేను అసలు మటనే తిన్ను, అన్ని అబద్ధాలు. నువ్వు అన్నా చెప్పరా? ఫ్రాన్స్ బిర్యానీ తీసుకురా మన నాగబాబు గారు. నేను అదే తీసుకొస్తా. మటన్ బిర్యానీ ఉండండి. వచ్చినోడు కూడా కొండేరు పప్పులో ఉన్నారు. వీళ్ళని ఆడుకుందామా? ఒక్క నిమిషం వాడుకుందాం. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ప్లాన్ పని చేసుకొస్తా. నాగబాబు గారి ఫోన్ నెంబర్ 500, నాగబాబు గారి ఫోన్ నెంబర్ 500, నాగబాబు గారి ఫోన్ నెంబర్. ఇలా వెళ్తున్నాయా నంబర్లు? హలో 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 నాగబాబు గారు సార్ అండి. హలో 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 నమస్కారం. హలో హలో. అరే ఇలా నువ్వు రారా. ఆ, నేను హలో అని నాగబాబు గారికి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు నేను ఆయన అసిస్టెంట్ అయినప్పుడు ఆయన బిజీగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ నా దగ్గర కదా ఉంటది. మరి డైరెక్ట్ గా నీ నెంబర్ నాకు ఇవ్వచ్చు కదరా. నాకెందుకు 500 పక్క? సూపర్ రా. డబ్బుల సంగతి పక్కనట్రా. మా ఆవిడ మల్లెపూలతో మంది తినేస్తుందిరా. నాగబాబు గారి పేరు చెప్పి మళ్ళీ పూలడి చెండాలనుకుంటది. నేను మటన్ బిర్యానీ మీ రూమ్ లో పెట్టేశాను. వాళ్ళ పేరు చెప్పుకొని మీరు అదే వాళ్ళకి తినిపించి వాళ్ళు వచ్చేదాకా లేట్ అవుతుంది. ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేస్తారా? భలేవారు. నా చిన్నప్పటి నుంచి నేను నాగబాబు గారి కోసం అద్భుతమైన ఒక పద్యం రాసుకున్నాను. ఏది పాడు? జబర్దస్త్ సూత్రధారి, మా జీవన నాటకంలో అతి ముఖ్య పాత్రధారి, మీకు 100,000,000 వందనాలు. కళాకారుల చుట్టమా, కళలకు రూపమా, కామెడీ మిత్రమా, ప్రేక్షకుల సొంతమా, మమ్మ రూముకే రప్పించి నొప్పించి గుద్దులే గుప్పించి ప్రేరణలు చొప్పించగా నమస్తే నమస్తే నింగెనంటే నీ కీర్తి. బాగా పాడావు. నెక్స్ట్ నువ్వు అనసూయ గారి గురించి పడతావా? మస్తు పాడు. ఎవరే బామ చంటలేక ఒంటరిగా ఎరణ్య ముందు చెరించుచున్నావు. నీ కళ్ళు కలవరేకులు పళ్ళు మల్లె మొగ్గలు బాలా, నువ్వు మాత్రం ఒంటికున్నావు బాలా. ఎవరు దస్తు వేదిక పైన ఎవ్వరే ఈ జాబిలి లలనా, ఎవరు దస్తు వేదిక పైన ఎవ్వరే ఈ జాబిలి లలనా, అంగరంగ వైభవంగా అందమొచ్చేనే నీ వలన, అంగరంగ వైభవంగా అందమొచ్చేనే నీ వలన, జబర్దస్త్
జబర్దస్త్ వేదిక పైన జబర్దస్త్ వేదిక పైన జబర్దస్త్ వేదిక పైన ఎవరే ఈ రోజా గారి గురించి ఎవరు పడతారు? మీరే ఎవరు పాడండి ఎందుకు సార్, సార్? మీరే బాగుంటది. మీలో ఉన్న సింగర్ని బయటికి తీయండి, అందరూ పారిపోవాలి. రోజా వేడలే అభిమానులు అరవగా, అభిమానులు ఎడలగా, తక్కువేమి మనకు రోజా ఉండునంత వరకు, తక్కువేమి మనకు రోజా ఉండునంత వరకు. రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కామిడి కాజా, రోజా రోజా కాజా కాజా. వస్తున్నారా రోజా గారు నాగబాబు గారు? ఇందాక నుంచి మీరు చెప్దాం అనుకున్నది అదే. యాక్చువల్ గా నాగబాబు గారు, రోజా గారు, అనసూయ గారు వేరే ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడ రావట్లేదు, అది చెప్దామని ఫస్ట్ వచ్చాం. కానీ యాక్చువల్ గా మీరేం వినిపించుకోవట్లేదు. మటన్ బిర్యానీ చెప్పారు, కూల్ డ్రింక్ బాటిల్ చెప్పారు, ప్రాన్స్ బిర్యానీ చెప్పారు. వాళ్ళిద్దరు వచ్చారు మొత్తం నాకు చెప్పాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలిస్తే చాలా ప్రయత్నం చేశారు రోజా గారు. మా అసిస్టెంట్లు ఇలాంటి వాళ్ళు కాదండి, నాగబాబు అసిస్టెంట్లు ఇలాంటి వాళ్ళు కాదు. సో ప్రేక్షకులు ఇవంతా ఊరికే జస్ట్ ఫర్ ఫన్. ఓకే, ఆల్ ద బెస్ట్. బాబు గారు బాగుంది, కామెడీ బాగా ఎంటైన్ చేసావు. నైస్, గుడ్.